వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. దేవి శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, మరి ఈ రోజుల్లో ప్రాముఖ్యత గురించి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి ఆరాధన మనం అంతా చేయాలి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మామూలుగా దేవి నవరాత్రులు అంటే మీకు పేరులోనే వచ్చేస్తుంది అనమాట, నవరాత్రులు అని. నవరాత్రులు అంటే 9 రాత్రులు అని అర్థం. 9 రాత్రులు అంటే ఏంటి? రాత్రి సమయంలో చేసే పూజలు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనం రాత్రి సమయంలో చేసేది ఏమీ ఉండదు. రాత్రి అంటే చీకటిని పారదోలి వెలుగుల్ని విరజిమ్మేటటువంటి శక్తి అని అర్థం. ముఖ్యంగా అమ్మవారు దేవీ నవరాత్రులలో 9 రూపాల్లో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అమ్మవారు దేవీ నవరాత్రుల్లోనే ప్రత్యేకంగా పూజిస్తారు అంటే, మహాలయ అమావాస్య తర్వాత వచ్చేదే దేవీ నవరాత్రుడు. అంటే ఈ 15 రోజు మహాలయ పితృపక్షాలలో స్వామివారు రుద్రుడు భూమి మీద ఉన్నటువంటి జనాలనంతా లయం చేస్తూ ఉంటాడు. ఇంకా దీనికి మించి చీకటి రాదన్నమాట. పగలు తక్కువ, చీకటి ఎక్కువగా ఉండేటటువంటి సమయమే ఈ మహాలయ పక్షాలు. మహాలయ పక్షాల తర్వాత వెలుగు రూపంలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది నవరాత్రుల స్వరూపంలో. నవరాత్రుల స్వరూపంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, స్త్రీ తన జీవితంలో ఉండేటటువంటి 9 దశలు అని అర్థం. ముఖ్యంగా అమ్మవారు యొక్క మొదటి స్వరూపం శైలపుత్రి అంటారు. ఈ శైలపుత్రి దేవిని బాలా త్రిపుర సుందరి అని కూడా అంటారు. అంటే అమ్మవారు తన బాల్య రూపంలో అవతరిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకందరికీ బాల్య దశ అని ఏమంటాము? మామూలుగా బాలా త్రిపుర సుందరితో మనం సూచిస్తూ ఉంటాం. ఈమెనే శైలపుత్రి అంటారనమాట. హిమం దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో ఆదిశక్తి తన ఆత్మాహుతి చేసుకున్న తర్వాత అమ్మవారు హిమవంతుని పుత్రికగా హిమాలయాల్లో జన్మిస్తుందన్నమాట. హిమాలయాల్లో జన్మించినప్పుడు అమ్మవారు బాల్య దశలో ఉంటుంది. ఈ రూపం చాలా మనోహరమైంది, ఎంతో ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నతనంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు బాలా త్రిపుర సుందరి ఉపాసన చేయడం ద్వారా అమ్మవారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని వీళ్ళు గ్రహించగలుగుతారు, విద్యలో బాగా రాణించగలుగుతారు అన్నమాట. మళ్ళా స్త్రీ రెండవ దశ ఏంటంటే బ్రహ్మచారిణి, అంటే అమ్మవారి స్టూడెంట్ గా ఉంటుంది ఆ స్వరూపంలో. తర్వాత మూడవ దశ ఏంటంటే చంద్రగంట, అంటే స్త్రీ ఏ విధంగా అయితే తన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది కదా, అమ్మవారు ఈ రూపంలోనే వివాహం చేసుకుంటుంది అన్నమాట, చంద్రగంట రూపంలో. తర్వాత నాలుగవ దశ ఏంటి? ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ దశ ఏమంటాం? కూష్మాండ, అంటే కాస్మిక్ ఎగ్ అని అర్థం. కాస్మిక్ ఎగ్ అంటే ఏంటి? అనేక సృష్టిలను చేస్తుంది ఈ రూపంతో. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక స్త్రీ ఏం చేస్తుంది? బిడ్డకి జన్మనిస్తుంది. బిడ్డకి జన్మనిస్తుంది కాబట్టి స్కందమాతా స్వరూపం. బిడ్డని జన్మ ఇచ్చిన తర్వాత ఎవరైనా దుష్ట శక్తులు మన జోలికి వస్తే మన తల్లి మనల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందో, అదే విధంగా కాత్యాయని స్వరూపంలో మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట అమ్మవారు. కాబట్టి గోకులంలో ఉండేటువంటి గోపికలందరూ కృష్ణుని పెళ్లి చేసుకోవడం కోసం ఈ కాత్యాయని అవతారాన్ని వాళ్ళు పూజ చేశారనమాట. ఎందుకంటే గోకులానికి అధిష్టాత్రి కాత్యాయని దేవి. తర్వాత అమ్మవారు కాళరాత్రిగా, తర్వాత మహాగౌరిగా. ఎందుకంటే స్వామివారు అమ్మవారిని కాళీ అని చెప్పి కొంచెం ఆహ్లాదకరంగా మాట్లాడినప్పుడు అమ్మవారు నొచ్చుకుంటుంది. కాళీ అంటే నల్లనిది అని అర్థం. నన్ను నల్లని దానా అంటావా అని చెప్పి వెళ్ళి తపస్సు చేస్తుంది అన్నమాట అమ్మవారు. తర్వాత అష్టసిద్ధులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రసాదించినటువంటి సిద్ధిదాత్రి రూపాన్ని ధరిస్తుంది. అంటే ఒక స్త్రీ తన జీవితంలో బాల్య దశ నుంచి చివరి దశ దాకా, మోక్షాన్ని పొందే దశ దాకా ఒక స్త్రీ చేసే ప్రయాణమే ఈ నవదుర్గా స్వరూపాలు అన్నమాట. కాబట్టి 9 రోజులలో ఎవరైతే 9 రోజులు దీక్షగా ఉండి ఈ దీక్షను ఎవరైతే చేస్తారో వారికి ఈ భూమి మీదకి దగ్గరగా అమ్మవారి శక్తి వస్తుంది. ఈ 9 రోజుల్లో దగ్గరగా వచ్చినప్పుడు ఆ పవర్ ని మనం పట్టుకోవడం చాలా ఈజీ. పట్టుకొని మన ఆత్మలో ప్రవేశింపజేసుకోవచ్చు. మామూలుగా ఒక వ్యక్తి పూజ చేసినా, ధ్యానం చేసినా,
లేకపోతే ఏదైనా క్రతువులు నిర్వహించిన, మానవ సేవ చేసిన, గోసేవ చేసిన, వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సోల్ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవడం మాత్రమే. ఎందుకంటే ఆత్మశక్తి అనేది మనిషిలో ఉన్నప్పుడు తను ఏదైనా చేయగలుగుతాడు అన్నమాట. అంటే మనం ATM లో డబ్బులుంటే ఏదైనా చేయగలుగుతాం కదా, అలాగా సోల్ పవర్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. అంటే భూమి మీద మళ్ళీ మనం పుట్టకుండా, పాపపు జన్మలు, జంతు జన్మలు తీసుకోకుండా, ఉత్తమ లోకాల్లో ఆకలి, దప్పికలు, చావు లేనటువంటి స్థితికి మన ఆత్మ దివ్యత్వాన్ని సంతరించుకోవాలంటే ఈ ఆత్మశక్తి అనేది ఉండాలి. ఈ ఆత్మశక్తిని పెంపొందించుకునేటటువంటి ప్రక్రియే దేవి నవరాత్రులు. ధన్యవాదాలు.